18 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి వాగులు వంకలు ఒర్రెలు గుట్టలు చెట్లు పుట్టలు కట్టలు దాటుకుంటా గిరిజన కుటుంబాలకు సేవలు చేసేందుకు ఓ డిఎంహెచ్ఓ సారు పోయిండట. అగో కారు లేకుంటే కొందరు ప్రభుత్వాధికారులు కాలు కూడా బయట పెట్టరు. అటువంటిది ప్రజల కోసం అంత కష్టపడుతున్న ఆ డిఎంహెచ్ఓ ఏడున్నాడు, ఏడికి పోయిండు, ఏం కథ అంటారా? చూపెడతా పాండ్రి. అగో జబ్బకు కర్రె బ్యాగ్ వేసుకొని అంగీలాగేసుకొని పోతున్న ఈ సారు పేరు అప్పయ్య. ములుగు జిల్లా డిహెచ్ఎంఓ నాట. సారు ఇట్లా 18 కిలోమీటర్లు నడి అడవిల 4 గుట్టలు 3 వాగులు దాటి గుట్ట మీదున్న గిరిజనులకు వైద్యం చేస్తేందుకు పోతుండట. అగో చూడండి ఎట్లా తిప్పలు పడుతుండో. అంత పెద్ద వాగును దాటాలంటే ఉత్తగానే అవుతుందా? చీరలు శాతాడు లెక్క చేసుకొని చేతుల చేయలేసుకొని అంగి కూడా చెప్పి బ్యాగులో పెట్టుకొని బూట్లు చేతుల పట్టుకొని ప్రజల కోసం ఇట్లా వాగులా దిగిండు. వాన పడుతున్నా కూడా ఆదివాసీలను చేరుకోవాలని సారి ఇట్లా పోతుంటే అడవి బిడ్డ సీతక్కను చూసినట్టే అనిపిస్తున్నది కదా. కానీ అప్పయ్య సార్ అసోటి ఆఫీసర్లు అంతటా కూడా ఉంటే ఏ పల్లెలో కూడా ఏ బాధలు ఉండయి. అంత తిప్పలు పడి వచ్చి సారు గిరిజనుల పానాలు ఎట్లున్నాయని అరుచుకుంటూ అంత దూరం పోయిన సార్ను మాట్లాడేయకుంటే ఎట్లుంటది మాట్లాడిద్దాం. అప్పయ్య సారు, మీకు తెలుసు గత రాష్ట్రం జిల్లా ఏర్పడినప్పటి నుండి వైద్య ఆరోగ్య శాఖ పెనుగోలు గ్రామం దాదాపు 15 నుండి 18 కిలోమీటర్లు 2 దారులు కలుపుకొని మా వైద్య సిబ్బంది ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని తెలుసుకోవడానికి నేనే స్వయంగా కూడా ఈరోజు వాళ్ళతో వెళ్ళడం జరిగింది. ఇన్నరా ఇన్నొద్దులు వైద్య సిబ్బంది 18 కిలోమీటర్లు వచ్చి గిరిజనులకు సేవలు చేసిరట. అన్ని సౌలతులు మంచిగానే ఉన్నాయని అరుచుకునేందుకు ఇట్లా వచ్చిండట. ఇంకా చెప్తుండు ఇనుండ్రి. కానీ దాదాపుగా వాగు దాటేటప్పుడు మాత్రం ప్రాణ సంకటాన్ని తెలిసి వచ్చింది. నిన్న దట్టు వర్షం కూడా పడింది, 2 చోట్ల మునగడం కూడా జరిగింది, బట్టలన్నీ తడిచినాయి. అయినప్పటికీ వాళ్ళ జీవన స్థితిగతులను తెలుసుకొని వాళ్ళకు ఆరోగ్య సూత్రాల పట్ల అనారోగ్యం కాకుండా ఏ విధంగా ఉండాలనే అవగాహన కల్పించిన కొరకు నేనే స్వయంగా వెళ్ళడం జరిగింది. అప్పయ్య సారు ఆలోచన ఎంత మంచిగున్నది. ఆనాలు అరిచేతులు పెట్టుకొని మరీ భయపడుకుంటా వాగు దాటి వాళ్ళకు రోగాలు రాకుండా ఎట్లుండాలి ఏం కథ అని చెప్పేదందుకు పోయిండంటే ఏంది? అప్పయ్య సారు లెక్క అందరూ డిఎంహెచ్ఓలు ప్రభుత్వ ఆఫీసర్లు ఉంటే ఎంత మంచిగుండు. అడవి బిడ్డ సీతక్క ఇలాకాల ఇంత మంచి ఆఫీసర్ సారు అడవి బిడ్డల కోసం పనిచేస్తున్నాడంటే తారీఫు చేయవలసిందే. ఓ అప్పయ్య సారు, మీకు ఈ బాలన్న ముచ్చట్ల తరపున కూడా హ్యాట్సాప్.